ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు మనం మాట్లాడుకునేటటువంటి నా బీసీ జాతి నా ఈ బ్రాహ్మణ సోదరులు అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా. నా ఈ బ్రాహ్మణ సోదరులు నీతి నిజాయితీకి మారిపోయారు, ఆత్మ గౌరవానికి ప్రత్యేక. ఇవాళ నా ఈ బ్రాహ్మణ సోదరుడు సమాజంలో క్షౌర వృత్తి ద్వారా, సమాజంలో ఒక వాయిద్యకారుడు ద్వారా ఇవాళ సమాజంలో ఈ సంస్కృతికి ప్రతిబింబించేలా నాయి బ్రాహ్మణుడి యొక్క నాదస్వరం అందరికీ ఆదర్శం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఇవాళ నాయి బ్రాహ్మణ సోదరుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలమైనటువంటి సామాజిక వర్గం. ఈ సామాజిక వర్గానికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సోదరుల్లో కడు పేదరికంతో బతుకుతూ విద్యకు దూరమైనటువంటి కుటుంబాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఇట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా బ్యాంకులతో సంబంధం లేకుండా నా నాయి బ్రాహ్మణ సోదరులకు నేరుగా రుణాలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ నాయి బ్రాహ్మణ సోదరులు అడుగడుగున అవమానాలకు గురవుతున్నారు. ఏదైతే కమిషన్ ద్వారా, ఏదైతే బీసీల రక్షణ చట్టం ద్వారా నాయి బ్రాహ్మణ వృత్తిని కానీ నాయి బ్రాహ్మణ సోదరులను కానీ కించపరిస్తే నాన్ బైలబుల్ చట్టాలు రూపొందించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ నాయి బ్రాహ్మణ సోదరుల్లో సమర్థుడైన నేతకు వెంటనే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి. నా నాయి బ్రాహ్మణ సోదరులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఇవాళ మండలంలో కానీ మరి శాసనసభలో కానీ మాట్లాడాలంటే ఇవాళ రాజ్యాధికారంలో వాటా కల్పించాలి నాయి బ్రాహ్మణ జాతికి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణ సోదరులు కలవబోతున్నాం. నాయి బ్రాహ్మణ సోదరులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణ యొక్క జీవన స్థితిగతులను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎన్నాళ్ళుందాము మనలో కలనే దాసి.